ఈ భామ తన భర్త మీద ఉన్న ప్రేమతో ఏం చేసిందో తెలిస్తే ప్రతి ఒక్కరూ నిజంగా ఆశ్చర్యపోతారు. మనకి కోపం అనేది 2 సందర్భాల్లో ఎక్కువగా వస్తుంది. అయితే ఆ సందర్భాలు ఏమిటి? అండ్ క్రికెట్లో 3 వికెట్స్ని మాత్రమే ఎందుకని యూస్ చేస్తారు? అలాగే రోజు సైకిల్ తొక్కడం వల్ల మనకి కలిగే లాభాలు ఏంటి? ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని చూసి ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. ప్రేమ అనేది కొంతమంది వ్యక్తుల చేత ఎంత కష్టమైన పనినైనా సరే చేయించగలుగుతుంది. అయితే మహారాష్ట్రకు చెందినటువంటి లతాకర్ అనే ఈ బామ్మగారు గుండె నొప్పితో బాధపడుతున్నటువంటి తన భర్త గారి వైద్యానికి డబ్బులు లేక అయిన వారిని ఊరి వారిని సహాయం అడిగింది. ఒక్కరు కూడా అతని వైద్యానికి సహాయపడలేదు. కానీ 2012వ సంవత్సరంలో రన్నింగ్ పోటీల్లో గెలిస్తే డబ్బులు వస్తాయని ఒక ఆర్టికల్ చదివిన ఈ బామ్మగారు అక్కడి నిర్వాహకులను ఒప్పించి తన 61 సంవత్సరాల ఏజ్ లో రన్నింగ్ పోటీలలో పార్టిసిపేట్ చేసింది. చుట్టూ 10,000 మంది జనం రన్నింగ్ షూస్, ట్రాక్ ప్యాంట్స్ వేసుకుని రెడీగా ఉన్నారు. కానీ తనకు మాత్రం అవేమీ కనబడలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భర్త ప్రాణాలను కాపాడగలిగే ఆ 5,000 ప్రైజ్ మనీ తప్ప. పరిగెత్తడానికి వీలుగా లేని చీరలో కూడా కాళ్లకు షూస్ లేకుండానే పరిగెత్తి సీనియర్ సిటిజన్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ లో వచ్చి 5,000 రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకుని తన భర్త ప్రాణాలను కాపాడగలిగినారు. ఈ బామ్మగారు చేసిన ఈ పనికి అక్కడున్న ప్రజలందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. తన భర్త మీద తనకు ఉన్న ప్రేమని ఈమె ఈ విధంగా చూపించుకుంది. అయితే కరీంనగర్కి చెందిన నవీన్ అనే ఒక డైరెక్టర్ ఈ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని లతా భగవాన్ కరే అనే ఒక మూవీని కూడా తీశాడు. 2020లో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ నేషనల్ అవార్డును కూడా దక్కించుకుంది. ఈ బామ్మగారు నిజంగా ఎంతో గొప్ప పని చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ప్రతిరోజు సైకిల్ తొక్కడం అనేది ఎంతమందికి ఇష్టం ఉంటుంది చెప్పండి? రోజు సైకిల్ తొక్కడం వల్ల మనకి కలిగే లాభాలను మనం ఈ విధంగా చెప్పవచ్చును. రోజు సైకిల్ తొక్కడం వల్ల మనకి ఏ లాభాలు కలుగుతాయో ఈ ఫ్యాక్ట్లో మనం చూడబోతున్నాం. అయితే ప్రతిరోజు సైకిల్ తొక్కడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మన బాడీలోని చెడు క్రొవ్వు అనేది కరిగిపోతుంది. రోగ నిరోధక శక్తి చాలా పెరుగుతుంది. అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఒత్తిడి, డిప్రెషన్, హై బీపీ వంటివి తగ్గిపోతాయి. మెదడు పనితీరు అనేది మెరుగవుతుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలు చెమట రూపంలో బయటకు పోతాయి. గగర్ లెవెల్స్ కంట్రోల్ అయిపోతాయి. ఈ ప్రయోజనాలన్నీ మనం ప్రతిరోజు సైకిల్ తొక్కడం వల్ల మనకి కలుగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8. గుర్రాలపై కూర్చున్నటువంటి రాజుల యొక్క విగ్రహాలను మనం చూసే ఉంటాం. అయితే ఈ విధంగా గుర్రాలపై కూర్చున్న రాజుల విగ్రహాలను బట్టి వాళ్ళు ఎలా చనిపోయారో కూడా మనం చెప్పేయొచ్చంట. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. గుర్రం ముందు ఉన్నటువంటి 2 కాళ్ళు గనక గాలిలో ఉంటే ఆ రాజు యుద్ధంలో మరణించాడు అని అర్థం. ఒక కాలు నేల మీద ఉండి మరొక కాలు గాలిలో ఉంటే యుద్ధంలో తగిలిన గాయాల వలన యుద్ధానంతరం ఆ రాజు మరణించాడు అని అర్థం. అదే 4 కాళ్ళు కూడా నేల మీద ఉంటే సహజంగా మరణించాడు అని అర్థం. ఈ విధంగా ఆ గుర్రాలపై కూర్చున్న రాజుల విగ్రహాలను బట్టి మనం వారు ఎలా చనిపోయారో ఈజీగా చెప్పేయవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 7. గాయస్, మీరు ఫోటోలో చూస్తున్నటువంటి ఇతని పేరు విద్యాసాగర్. తెలంగాణలోని జనగామ జిల్లాకి చెందిన వ్యక్తి. అయితే ఇతడు రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి పెట్రోల్ ధరలను భరించలేక ఇతడు ఏం చేశాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇతడు ఏం చేశాడో తెలుసా? తన పెట్రోల్ బైక్ ని పూర్తిగా ఎలక్ట్రిక్ బైక్ గా మార్చేశాడు. ఎలా అంటే పెట్రోల్ ఇంజిన్ కి బదులుగా పెట్రోల్ ఇంజిన్ స్థానంలో 30 AH కెపాసిటీ కలిగినటువంటి 4 బ్యాటరీస్ అండ్ 1 మోటార్ ని ఫిక్స్ చేసి ఎలక్ట్రిక్ బైక్ ని తయారు చేశాడు. ఈ బైక్ ని వన్ టైం ఛార్జ్ చేసి 50 కిలోమీటర్స్ ప్రయాణించవచ్చు. అండ్ ఒక్కసారి ఛార్జ్ చేయడానికి 5 అవర్స్ టైం పడుతుంది. అండ్ 1.5 యూనిట్స్ కరెంట్ అనేది ఖర్చు అవుతుంది. అంటే కేవలం 10 రూపాయలు మాత్రమే. 10 రూపాయలతో ఈయన 50 కిలోమీటర్లు ప్రయాణించగలిగాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనం ఎన్నో రకాల గేమ్స్ని అయితే చూసే ఉంటాం. అయితే ఈ గేమ్ మాత్రం వరల్డ్లోని మోస్ట్ డేంజరస్ గేమ్గా పిలువబడింది. అది మరేదో కాదు, అదే టెన్నిస్ గేమ్. అయితే టెన్నిస్ గేమ్ వరల్డ్లోని మోస్ట్ డేంజరస్ గేమ్గా ఎలా అవుతుంది అని అనుకుంటున్నారా? ఈ ప్రపంచంలో చాలా గేమ్స్ ఉన్నాయి. అయితే ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. టెన్నిస్ గేమ్ మాత్రమే ఎందుకు ఇంత డేంజరస్గా పిలువబడుతుంది అని మనకు అనిపించవచ్చు. అయితే 1925వ సంవత్సరంలో గ్లాడిస్ రాయ్ అండ్ ఇరాన్ వుడ్నర్ అనే వాళ్ళు ఒక ఎగురుతున్నటువంటి ప్లేన్స్ మీద టెన్నిస్ గేమ్ ని ఆడారు. వీరు గాలిలో భూమికి 1000 మీటర్స్ పైగా ఈ గేమ్ ఆడారు. ఈ గేమ్ ని ఆడింది కూడా మగవాళ్ళు కాదు, ఇద్దరు ఆడవాళ్ళు. ఈ విధంగా ఈ గేమ్ ని ఆకాశంలో ఎగురుతున్నటువంటి ప్లేన్స్ మధ్యలో ఆడడం వల్ల ఇది వరల్డ్ లోనే మోస్ట్ డేంజరస్ గేమ్ గా పిలువబడింది. అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా డేంజరస్ గేమ్ గా స్థానాన్ని దక్కించుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. స్మార్ట్ ఫోన్స్ అనేవి మొబైల్ ఫోన్ రంగంలోనే కొన్ని రకాల
విప్లవాత్మకమైనటువంటి మార్పులను తెచ్చిపెట్టాయి. అయితే వీటిని మనం మన పాకెట్లో పెట్టుకొని చాలా సులభంగా ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు. మొబైల్స్ యొక్క ఆరంభం ఎలా మొదలైంది, మనం ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లే మొబైల్ని మొట్టమొదటిసారిగా ఎవరు కనుగొన్నారో ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిసారిగా స్మార్ట్ ఫోన్ ని సెప్టెంబర్ 21, 1983లో కనుగొన్నారు. ఆ మొబైల్ ఫోన్ పేరు డైనాటెక్ 8000X. ఈ ఫోన్ ని మోటోరోలా కంపెనీ యొక్క అప్పటి జనరల్ మేనేజర్ అయిన మార్టిన్ కూపర్ రూపొందించారు. దీని యొక్క ఛార్జింగ్ టైం 10 గంటలు. 10 గంటలు ఛార్జ్ చేసినప్పటికీ కేవలం 30 నిమిషాలు మాత్రమే ఛార్జింగ్ వస్తుంది. దాని యొక్క మార్కెట్ ప్రైస్ అప్పట్లో ఇప్పటితో పోల్చుకున్నట్లయితే $10,000 అంటే దాదాపు 7 లక్షల రూపాయలకు సమానం. ఇదే మన ప్రపంచంలోని మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం అనేక రకాలైనటువంటి ప్యారెట్స్ని చూసే ఉంటాం. మన ప్రపంచంలో సుమారుగా 350 రకాల ప్యారెట్స్ అనేవి ఉన్నాయి. కానీ దీనిలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే వాటిలో 349 రకాల ప్యారెట్స్ అనేవి ఎగరగలవు. కానీ కేవలం ఒక్క రకం ప్యారెట్స్ మాత్రం అస్సలు ఎగరలేవు. వాటి పేరే కకాపో. వీటినే ఒవుల్ ప్యారెట్స్ అని కూడా అంటారు. ఇవి 2 నుండి 4 కేజీల బరువు, 30 నుండి 40 సంవత్సరాలు బ్రతుకుతాయి. ఈ ప్యారెట్ ఎల్లో మరియు గ్రీన్ కలర్స్లో ఉంటాయి. ఇవి న్యూజిలాండ్లో ఉంటాయి. ప్రపంచంలో ఉన్న ప్యారెట్స్ అన్నిటిలో ఎగరలేనివి ఈ కకాపో ప్యారెట్స్ మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 3. క్రికెట్ గేమ్లో కేవలం 3 వికెట్స్నే వాడడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. మొదట్లో క్రికెట్ని కూడా బేస్బాల్ లాగానే వికెట్స్ లేకుండా ఆడేవారట. అప్పుడు క్రికెట్కి బేస్బాల్కి ఎలాంటి తేడా అనేది లేకపోవడం వలన క్రికెట్లో ఫస్ట్ టైం వికెట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ మొదట్లో క్రికెట్ను 2 వికెట్స్ పెట్టి ఆ 2 వికెట్స్ మధ్య 6 ఇంచ్ గ్యాప్ అనేది పెట్టి ఆడేవారట. అలా ఆడడం వల్ల కొన్నిసార్లు ఆ బాల్ అనేది వికెట్స్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో నుంచి వెళ్ళిపోయేది. అప్పుడు ఎంపైర్కి దానిని అవుట్ అనాలో నాట్ అవుట్ అనాలో అర్థమయ్యేది కాదు. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మధ్యలో 3వ వికెట్ని పెడితే బాగుంటుంది అని 3 వికెట్లు పెట్టి అప్పటి నుంచి ఆడడం స్టార్ట్ చేశారు. ఇప్పటికీ క్రికెట్లో 3 వికెట్స్ని పెట్టి ఆడడమే కంటిన్యూగా మారుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. గాయస్, చైనా దేశంలో ఉండే ధనవంతులు ఏం చేస్తారంటే సేమ్ వాళ్ళ పోలికలోనే ఉండేటటువంటి ఒక డూప్లికేట్ వ్యక్తులను క్రియేట్ చేసి పెట్టుకుంటారట. ఇలా ఎందుకు చేస్తారు అంటే ఏదైనా సిచ్యువేషన్లో వారు ఒక తప్పు అనేది చేసి జైలుకి వెళ్ళవలసి వచ్చినట్లయితే వాళ్లకు బదులు వాళ్ళు తయారు చేసుకున్న డూప్ని జైలుకు పంపేవారట. ఒరిజినల్ పర్సన్ అనేవాడు ఈ విధంగా చేయడం వల్ల సేవ్ అయ్యేవారు. ఈ ప్రాసెస్ని డింగ్జూయ్ అనే పేరుతో అక్కడి ప్రజలు పిలుస్తారు. చైనా డూప్లికేట్ వస్తువులనే తయారు చేయడం కాదు, మనుషుల్ని కూడా తయారు చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఎవరైనా సరే ఒక వ్యక్తికి కోపం రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఏ వ్యక్తికైనా సరే మేజర్గా 2 సందర్భాల్లో ఎక్కువ కోపం అనేది వస్తుందట. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయబడింది. అయితే ఆ 2 సందర్భాలు ఏంటో మనం చూద్దాం. ఒక స్టడీ ప్రకారం తెలిసిన విషయం ఏమిటి అంటే ఆకలితో ఉండేవారికి అలాగే ఆలస్యంగా పడుకునే వారికి మిగతా వ్యక్తులతో పోల్చినట్లయితే కోపం ఎక్కువగా వస్తుందట. సో మీకు కోపం అనేది ఎక్కువగా రాకుండా ఉండాలి అంటే కడుపు నిండా తినండి, హాయిగా బజ్జోండి. దట్స్ ఇట్. ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో అనేది ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డెఫినెట్గా లైక్ చేసి వెళ్ళండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడాలి అనుకుంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని మీ సపోర్ట్ నాకు తెలియజేయండి.